ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్గాష్టమి మహానవమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని దుర్గాదేవిగా మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. శ్రీ దుర్గాదేవి యొక్క అలంకార వైభవాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ఈరోజు ప్రతి రాశి వారు శ్రీ దుర్గాదేవిని మహిషాసుర మర్దిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన శ్రీ మహిషాసుర మర్దిని సంకీర్తన వైభవాన్ని కూడా వీక్షిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి, దీన్నే దుర్గాష్టమి అంటాం. చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేసేటువంటి దుర్గా పూజ, మహిషాసుర మర్దిని స్తోత్రం, పూజలు, ఆరాధనలు, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శక్తిని కలిగించడమే కాకుండా శత్రు భీతిని పోగొడుతుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికర అంశాలు వ్యాపారరీత్యా వెలుగులోకి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని మహిషాసుర మర్దిని దేవిని కలవపూలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని మహిషాసుర మర్దిని గులాబీలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి సంకటాలు తొలగిపోతాయి. అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విఘ్నాల్ని చూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నత్తనడక కార్యక్రమాలు అసంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని మహిషాసుర మర్దిని గన్నేరు పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. అధికారంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు ఉన్నప్పటికీ ఆర్థికంగా నెగ్గుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. మిత్రులతో సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు కొంతవరకు వీడిపోతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని మహిషాసుర మర్దిని మందారాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరం అవుతాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. అధిక ఖర్చులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపారరీత్యా ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని మహిషాసుర మర్దిని నందివర్ధనాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకోచాలు వీడిపోతాయి. విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించినప్పటికీ సంకోచాలతో కూడినటువంటి అపజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో నూతన ప్రక్రియలు పనికిరావు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు ఈ రాశివారు దుర్గాదేవిని, మహిషాసుర మర్దిని సంపెంగ పూలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతోషం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు ఈ రాశివారు దుర్గాదేవిని, మహిషాసుర మర్దిని సంపెంగ పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. బృహస్పతి ద్వారా అదృష్ట సంఘటనని చేపట్టగలుగుతారు. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవాన్ని దక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు ఈ రాశి వారు దుర్గాదేవిని, మహిషాసుర మర్దిని సన్నజాజులతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ గురువు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార శైలితో ఇతరులను ఆకట్టుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశివారు దుర్గాదేవిని, మహిషాసుర మర్దిని తులసి దళాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తక్షణమే ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని, మహిషాసుర మర్దిని గులాబీలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో అభివృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను అవలీలగా ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని, మహిషాసుర మర్దిని బిల్వదళాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత సంభాషణలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార శైలితో ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఆదాయాన్ని ఆకస్మికంగా పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు దుర్గాదేవిని, మహిషాసుర మర్దిని సన్నజాజులతో పూజించి చక్ర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకోచాలు వీడిపోతాయి. శత్రుభీతి పోతుంది. విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. దుర్గతుల్ని నాశనం చేసేది దుర్గా. ఈరోజు దుర్గాదేవి యొక్క పూజ, మహిషాసుర మర్దిని యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. శత్రుభీతిని పోగొడుతుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఈ అలంకార ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుఃఖేన గతం సఖ్యతే ఇతి దుర్గా అని అన్నారు. అంటే దుర్గతుల్ని దూరం చేసేది దుర్గాదేవి.
అటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథి రోజున దుర్గముడైన రాక్షసుని సంహరించింది. ఆ దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఈ తల్లి శక్తి అనంతం. అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాల్లో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకి గోచరిస్తాయి. వీటిలో ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. మనల్ని సమస్త దుర్గతుల నుంచి రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని నిత్యం వినయపూర్వకంగా జపిస్తే సమస్త గ్రహ బాధలు దుష్టగ్రహ బాధలన్నీ తొలగుతాయి, అనుకూలత ఏర్పడుతుంది. ఇది నేటి ఆంతర్యం. శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన శ్రీ మహిషాసుర మర్దిని సంకీర్తన వైభవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. कटाक्ष विलासिनी
ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని రాహువుతో కలిసి మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. తులారాశి శనికి మిత్రక్షేత్రమైనప్పటికీ రాహువుకి శత్రుక్షేత్రం కాబట్టి రాహు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి ఆరాధన ఈ రోజు తప్పనిసరిగా చేయాలి. ప్రధానంగా ఈ రోజు దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి దుర్గాదేవిని ఎర్రటి పూలతో ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తూ దానిమ్మ పండ్లు, పొంగలి, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తూ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా జీవితంలో ఎదురయ్యేటటువంటి అన్ని కష్టాల నుండి బయటపడి సుఖాలను పొందటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు అమ్మవారిని మహిషాసురమర్ధిని రూపంలో కూడా ఆరాధన చేస్తూ మహిషాసురమర్ధిని రూపంలో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటానికి కనకాంబరం పూలతో పూజ చేస్తూ పొంగలి, పులిహోర, అరటి పండ్లను తప్పనిసరిగా నివేదన చేయాలి. సర్వ కార్యక్రమాలలో జయాన్ని పొంది శత్రుబాధలను దూరం చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. మానవ జీవితంలో ఏదో తెలియని ఆందోళన, భయం, ఎక్కడికో పారిపోవాలనుకునేటటువంటి మనశ్చాంచల్యం ఎదుర్కొంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసిక ఆందోళనకు గురవుతున్నటువంటి తరుణంలో ఏం చేయాలి? నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా ప్రసిద్ధ నరసింహ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఒక రాత్రిపూట స్వామివారి ఆలయంలో నిద్ర చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని తిరిగి రావటం ద్వారా తప్పనిసరిగా ఈ సమస్య నుండి బయటపడి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దుర్గాష్టమి, మహర్నవమి శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఆ జగన్మాత జగజ్జనని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా విరాజిల్లుతూ అనేక అవతారాలలో దుష్ట రాక్షస సంహారం చేసి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి ఈ శుభ దినాలలో ఆ చక్కని తల్లి ఈరోజు శ్రీ దుర్గాదేవిగా అవతరించినటువంటి శుభగడియ. మహిషాసుర మర్దినిగా కూడా ఆ తల్లి సాక్షాత్కరించింది. దుర్గే దుర్గే అంటేనే చాలు
దుర్గతులన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకని ప్రతి ఇంట్లో కూడాను దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠనం చేయాలి ప్రతి గృహిణి కూడా తమ ఇంటిలో. దేవి ఖడ్గమాల స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వారి ఇంట అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది. అంతేకాకుండా దుఃఖేన గతం శక్యతే ఇది దుర్గా అని చెప్పేసి అన్నారు. దుర్గతులను దూరం చేసేటువంటి చక్కని తల్లి ఆ తల్లి. ఈరోజు తప్పనిసరిగా గారెలు చిల్లి లేనివి నైవేద్యంగా సమర్పించాలి ఆ చక్కని తల్లికి. అంతేకాకుండా వివిధ రకాలైన పిండి వంటలు కూడాను ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజున లలితా సహస్రనామావళి, లక్ష్మీదేవి యొక్క కనకదారాస్తవం, దుర్గా సప్తశ్లోకి, అలాగే దేవికి సంబంధించిన వివిధ కీర్తనలు ఈరోజు గనక ఏ ఇంటిలో అయితే చక్కగా ఆలకిస్తారో వారికి సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. ఇంట్లో అందరూ శాంతిగా ఉండాలంటే అమ్మా దుర్గమ్మ అని చెప్పేసి ఒక్కసారి మనసారా పిలిస్తేనే చాలు ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇంటికి రక్షణ కల్పవల్లి ఆ దుర్గాంబ. అందుకనే ప్రతి గృహిణి కూడాను ఈ యొక్క శరన్నవరాత్రుల శుభ సందర్భంగా ప్రతినిత్యం కూడాను ఇంటిల్లిపాది కూడా దేవాలయాన్ని దర్శించుకునేటువంటి భాగ్యం కూడా కలిగి ఉండాలి. అంటే మీ ఊరిలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి. అక్కడ జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆ తల్లికి చేసినటువంటి వివిధ పూజల సత్ఫలితాన్ని ప్రసాదించే కుంకుమను ఇంటికి తెచ్చుకొని మీ యొక్క వీధి గుమ్మానికి కూడా ఆ కుంకుమ అలా ఉంచండి. ఎందుచేతనంటే ఈ యొక్క శరన్నవరాత్రుల్లో పాటించినటువంటి వివిధ రకాలైనటువంటి అర్చనల ఫలితం ఆ కుంకుమలో నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి పవిత్రవంతమైనటువంటి కుంకుమను మీ ఇంటిల్లిపాది ధరించడమే కాకుండా గృహానికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి కూడా ద్వారబంధానికి, చక్కటి సింహద్వారానికి ఆ కుంకుమను కూడా అలంకరించండి. అలా అలంకరించినట్లయితే ఆ తల్లి దివ్యవంతమైనటువంటి శక్తితత్వంతో మీ గృహాన్ని అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమములు ఏమిటి అన్నది ప్రశ్న. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి వేడుకలో అత్యంత కీలకవంతమైనటువంటి తత్వం ఇమిడి ఉంది. గోత్రనామాదులతో శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి పూజ చేసుకొని ఆ గోత్రనామాల్ని ఆ వృక్షం వద్ద ఉంచి కాగితం పైన వ్రాసి వారి పేర్లు అలా వ్రాసి మరునాడు ఆ వృక్షం దగ్గరకు వెళ్ళి ఆ కాగితాన్ని ఇంటికి తెచ్చుకొని పదిలం చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి యోగవంతమైన ప్రభావాన్ని ఆ సిద్ధిదాత్రి కలిగిస్తుందని శాస్త్రం. అలా కుదరని వారు కేవలం శమీ వృక్షానికి ఉన్నటువంటి ఆ ఆకుల్ని ఇంటికి తెచ్చుకొని వాటిని తమ పూజా మందిరంలో కానీ తమ యొక్క బీరువాలో కానీ ఉంచుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకంగా ఉండి తీరుతుంది అని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.